మార్నింగ్. అందరు ఎట్టున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు బిర్యానీ అవుతుంది, మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ చేస్తున్నా. ఆ రైస్ అవుతుంది, తీసేసి బిర్యానీ చేసేస్తే అయిపోద్ది. ఇంకా ఇల్లంతా ఫుల్ మెస్సీగా ఉంది. 4:30 వరకు వస్తారు అనుకుంటా వాళ్ళు. ఇప్పుడు టైము 12:30 అవుతుంది. యాక్చువల్గా ఇది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. మా వాడి బర్త్డే April 23rd. ఈ 23rd మార్నింగ్ వీడియో. మార్నింగే లేచి మా వాళ్ళని స్కూల్కి పంపించేసి నేను స్నానం చేయకముందే కొన్ని వంటలు అయితే చేసేసుకున్నా. మధ్యలో స్నానం చేసేసుకొని ఇంకా కొంచెం పూజ అట్లా చేసేసుకొని మళ్ళీ ఆ వంటలన్నీ కంప్లీట్ చేసేసిన. ఎక్కువ బర్డెన్ కాకుండా తీసుకున్నా నేను పని మొత్తము. అసలు బర్త్డే రోజు వంటలు చేసేటప్పుడు మా ఆయన నాకు హెల్ప్ చేస్తా అన్నాడు, కానీ ఏ హెల్ప్ చేయకుండా పోయి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. అక్కడ ఏం పని ఉందో లేదో తెలియదు, కానీ ల్యాప్టాప్ ముందు అయితే పోయి కూర్చున్నాడు. మొత్తానికి హ్యాండ్ ఇచ్చి వంటలన్నీ నాతోనే చేయించిండు. ఇంకా ఎవరు చేసినా చేయకపోయినా నా పని నేను చేసుకోవడం తప్పదని చెప్పేసి ఇంకా నా పని నేనే మొత్తం చేసేసుకున్నా. నేను అసలు బర్త్డే రోజు స్కూల్కి వెళ్తారో వెళ్ళరో అనుకున్నా, ఎందుకంటే నార్మల్గానే ఎక్కువ డుమ్మాలు కొడతారు. ఇంకా బర్త్డే అంటే ఎట్లా డుమ్మా కొడతారేమో అని నేను అనుకుంటూనే ఉన్నా, కానీ నార్మల్గానే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయినరు. అబ్బా అక్కడ ఒక్క దగ్గర హ్యాపీగా ఫీల్ అయినా నేను. లేదంటే వాళ్ళు ఉండేది ఉంటే నా పని మొత్తము గందరగోళంగా ఉండేది. అస్సలు అంత ఈజీగా అయితే కాకపోయేది. బిర్యానీకి రైస్, మటన్ గ్రేవీ అండ్ ఫుల్ బిర్యానీ. బిర్యానీ ఇప్పుడే లోపల పెట్టేసినాము ఓవెన్లో. చికెన్ తందూరి మ్యారినేట్ చేసిన, మటన్ కర్రీ అయింది. స్వీట్ ఏం చేయట్లేదు, ఎందుకంటే నేను చేసిన కేక్ ఉంది, మళ్ళీ ఇంకొక కేక్ తీసుకొస్తాం ఇప్పుడు. అందుకే ఇంకా స్వీట్ చెయ్యను అని ఫిక్స్ అయినా, ఎందుకంటే మా వాళ్ళకి కొంచెం కోల్డ్ కూడా ఉంది, కొంచెం తగ్గుతున్నారు, అందుకే వద్దు అని ఫిక్స్ అయినాం. సెపరేట్ చేసి బెలూన్స్ అన్ని లో చేద్దాం. కలిసిపోయినాము, ఒక పని కాకపోతే ఒక పని. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయింది బాడీ మొత్తము. మా వాడి బర్త్డే ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడెప్పుడు పడుకోవాలని చూస్తాను నేనైతే. ఎంతమంది గుర్తుకుంది చిన్నప్పుడు గోపిక. మొన్న ఇండియన్ మార్ట్కి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాం. నేను కాదు, మా వాడు అడిగిండు ఈ చాక్లెట్ నాకు కావాలి మమ్మీ అని అంటే తీసుకున్నాము. ఫుల్ ఫేవరెట్ ఇది. తింటే సేమ్ కాఫీ తాగినట్లే ఉంటుంది. ఎందుకో తెలుసా? రైతా. మా వాళ్ళకి రైతా ఉంటే అసలు బిర్యానీలో పీసులు కూడా అవసరం లేదు. ఆనియన్, కొత్తిమీర, పుదీనా. బిర్యానీ అయింది, వేడి వేడిగా బిర్యానీ అండ్ మటన్ కర్రీ రెండు వేసుకొని తింటాడా. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి.
బాగుంది. కారం, వేడి వేడి బిర్యానీ, ఫుల్ స్పైసీ అనిపిస్తుంది. రైతా తాగుతుంది. ఒక 15 మినిట్స్ అయితే నార్మల్ డెకరేషన్ చేసినాము అంతే. అంత పెద్ద హెవీగా డెకరేషన్ అయితే చేయలేదు, జస్ట్ సింపుల్గా వేసుకున్నాము. వాళ్ళు కరెక్ట్ టైంకి వీళ్ళ కొలీగ్స్ కూడా వచ్చిండ్రు, ఒక 2 ఫ్యామిలీస్. ఇంకా వాళ్ళు వచ్చిందంటే వెంటనే కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసినాము. ఒక 15-20 మినిట్స్లో అంతా అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక ఫుల్గా ఆడేసుకున్నారు. ఆ 2 కిడ్స్ ఇద్దరు బబ్బు బబ్లీకి క్లాస్మేట్స్. ఒక పెద్ద అతను బబ్బుకి, చిన్న బాబు బబ్లీకి క్లాస్మేట్స్. నైట్ 10 అయ్యే వరకు ఆడుకొని ఇంకా కొంచెం పిల్లలు అట్లా నార్మల్గా తిన్నారు, హెవీగా కూడా తినలేదు. మేము కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము. అన్నట్లు చెప్పడం మర్చిపోయినా, నా ఫుడ్కి ఫుల్ మంచి రివ్యూస్ వచ్చినాయి, నా బిర్యానీకి అండ్ కర్రీకి. నేను మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. అంత కష్టపడి పని చేసినందుకు, ఫుడ్ బాగా వచ్చినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్స్ ఇట్లయినాయి. అందరూ 10:30 వరకు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇంకా మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాం. అన్నట్లు చెప్పడం మర్చిపోయినా, ఇది మా వాడిది 8 కంప్లీట్ ఇయర్స్ బర్త్డే. 9th ఎంటర్ అయ్యిండు ఏప్రిల్ 23rd రోజు. 2018లో ఏప్రిల్ 23rd రోజున పుట్టిండు మా వాడు. ఈ రోజుకి 8 కంప్లీట్ అయ్యి 9 ఇయర్స్ బర్త్డే. సో ఇది బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు అసలు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదో ప్లీజ్ కమెంట్లో అయితే చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, టాటా.